ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ యాగంటి మహాపుణ్యక్షేత్రం గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఉన్న బసవన్న లేచి రంకెవేస్తే ఏం జరగబోతోంది? రోజురోజుకి ఈ బసవన్న ఎందుకు పెరుగుతున్నాడు? అగస్త్య మహర్షి ఇక్కడ ఎందుకు తపస్సు చేశాడు? ఎవరి కోసం చేశాడు? మరి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించలేదు? ఆ స్థానంలోకి లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో ఒకే లింగంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉమామహేశ్వరుల్లాగా ఇక్కడ ఎందుకు కొలువు తీరి ఉన్నారు? అలాగే రోజురోజుకీ పెరుగుతున్న ఈ బసవన్న గురించి మీకెంతమందికి తెలుసు? సహజ సిద్ధమైన ఈ యాగంటి గుహల గురించి ఎంతమందికి తెలుసు? మరియు ఇక్కడ కాకులు ఉండవట, అదొక రహస్యం. ఇన్ని రహస్యాలను దాచుకున్న ఈ యాగంటి మహాపుణ్యక్షేత్ర చరిత్రతో త్వరలో మీ ముందుకు రాబోతోంది రాధిక కళ్యాణ్.